ఒక్క చిన్న దేశం వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, గోల్డ్ లేదు, పోర్ట్స్ అంతకన్నా లేవు. అయినా సరే అది టాప్ 3 రిచెస్ట్ కంట్రీలో ఒకటిగా నిలిచింది. అదే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ యొక్క పర్ క్యాపిటల్ జీడిపి 97 lakhsగా ఉంది. అదే మన దేశంలో 2.8 lakhs. అంటే యావరేజ్గా సంవత్సరానికి స్విట్జర్లాండ్లో ప్రతి పర్సన్ 87 లక్షలు సంపాదిస్తుంటే మన దేశంలో కేవలం 2,80,000 మాత్రమే సంపాదిస్తున్నారు. మరి ఏ రిసోర్సెస్ లేకుండా వాళ్ళు ఇంత వెల్త్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? స్విట్జర్లాండ్ ఒక కంట్రీ లాగా కాకుండా ఒక ఫైనాన్షియల్ కంపెనీ లాగా యాక్ట్ చేస్తుంది. 1850s వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. వార్ కాదు, వెల్త్ని క్రియేట్ చేయాలి అని. వరల్డ్ వార్ 2లో చాలా కంట్రీస్ ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకుంటూ కూర్చుంటే ఈ స్విట్జర్లాండ్ మాత్రం ఈ ప్రపంచానికి ఒక వాల్ట్ లాగా మారింది. స్విస్ బ్యాంక్ యొక్క వాల్ట్లో $9.2 trillion పార్క్ చేసి ఉంచారు. అంటే మన దేశ జీడిపితో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా కేవలం ట్రస్ట్ బేసిస్ పైన స్విస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఉంచారు. స్విట్జర్లాండ్ కేవలం బ్యాంక్స్ మాత్రమే కాదు, బ్రాండ్స్ని క్రియేట్ చేస్తుంది. రోలెక్స్, రాడో, నెస్లే, నెస్కెఫీ ఇవన్నీ కూడా స్విస్ ఇన్నోవేషన్స్ యొక్క సింబల్స్. ఫార్మా నుంచి ప్రెసిషన్ మెషిన్స్ నుంచి చాక్లెట్స్ వరకు స్విట్జర్లాండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ 90 lakhs పాపులేషన్ ఉంటే 93,000 crores జీడిపిని వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. అంటే ప్రొడక్టివిటీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ పాపులేషన్ ఇన్ స్విట్జర్లాండ్. ఇండియా లేదా ఇంకే కంట్రీ బిజినెస్ మ్యాన్కైనా ఇది ఒక పెద్ద లెసన్. క్లారిటీ, స్టెబిలిటీ అండ్ ట్రస్ట్ వచ్చినప్పుడు క్యాపిటల్ పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకు స్విట్జర్లాండ్ యొక్క ఏ బ్రాండ్ ఇష్టమో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. స్విట్జర్లాండ్ యొక్క రిచ్నెస్ని మీ ఫ్రెండ్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.